కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ప్రయాణించే హిమసాగర్ ఎక్స్ప్రెస్ను మీరు చూడాలంటే కన్యాకుమారిలో మీరు 3 రోజులు వేచి చూడాలి. అట్లానే చంద్రుడి నుంచి వచ్చే కాంతిని మీరు చూడాలి అంటే సుమారు 1.3 సెకండ్లు తీసుకోవాలి. మీరు సూర్యకాంతిని సూర్యుని నుంచి భూమికి రావడానికి సుమారు 8 నిమిషాల కాలం వేచి చూడాలి. అంటే మీరు ఇప్పుడు చూస్తున్న సూర్యుడు గత 8 నిమిషాల క్రితం వాడు, ఇప్పటి సూర్యుడు కాదు. అట్లానే మిల్కీవే గెలాక్సీ, పాలపుంత గెలాక్సీ యొక్క గెలాక్టిక్ సెంటర్, దాని మధ్య ప్రాంతం నుంచి వచ్చే కాంతి భూమికి రావడానికి సుమారు 26,000 సంవత్సరాల సమయం పడుతుంది. అంటే మీరు ఇప్పుడు చూస్తుంది ఒక టెలిస్కోప్ ద్వారా చూస్తుంది 26,000 సంవత్సరాల క్రితంది. ఇప్పటికీ అది ఉందో లేదో తెలియదు. అట్లానే మిల్కీవే గెలాక్సీకి దగ్గరగా ఉండేది ఆండ్రోమెడా గెలాక్సీ, అది చూడాలంటే 2.5 మిలియన్ ఇయర్స్, అంటే మీరు ఇప్పుడు చూస్తున్న లైటు 2.5 మిలియన్ ఇయర్స్ క్రితంది అన్నమాట. ఇప్పుడు అక్కడ నక్షత్రాలు ఉన్నావో లేకపోతే అవి పేలిపోయాయో, అక్కడ నుంచి ఇంకొక చోటుకి వెళ్ళిపోయాయో మనకేం తెలియదు. వందే భారత్ ఎక్స్ప్రెస్ మ్యాక్సిమం 180 km/h వెళ్తుంది. అట్లానే ఒక సాధారణ విమానం 700-800 km/h వేగంతో వెళ్తుంది. అదే ఒక కాంకర్డ్ సూపర్సానిక్ విమానం అయితే సుమారు 2180 km/h వేగంతో ప్రయాణిస్తుంది. మరి కాంతి 1 సెకండ్లో 3 లక్షల కిలోమీటర్స్ దూరం ప్రయాణిస్తుంది. అంటే మనం చూస్తున్న ఈ ఖగోళ వస్తువులన్నీ ఎన్నో వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ టైం డిలేకి కారణం ఇది. మరి లైట్ ఇంకా ఎక్కువ వేగంతో ప్రయాణించదా అంటే ప్రయాణించదు. సో కాంతి యొక్క వేగం 3 × 10⁸ మీటర్/సెకండ్ అన్నది ప్రకృతి ఇచ్చిన ఒక కన్స్ట్రెంట్, ఒక హద్దు. దాన్ని మించి వెళ్ళలేం. మరి కాంతి వేగం కంటే స్పీడ్గా వెళ్ళొచ్చా అంటే వెళ్ళలేం. కాంతి వేగం శూన్యంలో 3 లక్షల కిలోమీటర్స్/సెకండ్, కానీ అదొక వేరే యానకంలో, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాసులో తీసుకుంటే 2 × 10⁸ మీటర్/సెకండ్. కొన్ని సందర్భాలలో చార్జ్డ్ పార్టికల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్, ఒక న్యూక్లియర్ రియాక్టర్ నుంచి వెలువడిన ఎలక్ట్రాన్స్ నీటిలో ప్రయాణిస్తున్నప్పుడు కాంతి వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. అప్పుడు అవి వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ఒక రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ను విడుదల చేస్తాయి. వాటిని మనం సెరెన్కోవ్ రేడియేషన్ అంటాం. అట్లా ధ్వని కూడా గాలిలో 330 మీటర్/సెకండ్, అంతకంటే ఎక్కువ స్పీడ్తో ఒక విమానం వెళ్తే మనకు అక్కడ సోనిక్ బూమ్ వస్తుంది. సోనిక్ బూమ్ లాంటిది లైట్లో వచ్చేది సెరెన్కోవ్ రేడియేషన్. కాబట్టి మీరు అండర్ వాటర్లో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ని కనుక చూస్తే వాటర్లో బ్లూ గ్లో కనిపిస్తుంది. దానికి గల కారణం సెరెన్కోవ్ రేడియేషన్. థ్యాంక్ యూ.